క్రీస్తులార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాత్రి చదవబడిన ఈ వాక్య లేఖన భాగములో నుంచి కుడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడులాగిన ఒకసారి అందరం 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. క్రీస్తు నందున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘముతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడంటే, విశ్వాసానికి కర్త దానిని కొనసాగించి యేసు వైపు చూడాలి. గమనించండి, బాగా రాయబడలేదు, వినండి. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీ సంఘముతో విశ్వాసానికి కర్త దానిని కొనసాగించే యేసు వైపు చూడాలి. ఎందుకు చూడాలి? ఎందుకు చూడమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వైపు? దేవుని బిడ్డలారా, యేసు వైపు గాని చూస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి విడిపించబడతాం. యేసు వైపు చూస్తే దేవుని బిడ్డలారా, ఒక మనిషిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యసనాలు, అది ఎంత ఘోరమైన వ్యసనమైనా సరే అందులో నుంచి ఖచ్చితంగా విడిపించబడతాం. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బలహీనతకు బానిసైపోయి జీవితాలనే పాడు చేసేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. అందులో ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డకు యూనిఫారం వేసింది. 4th క్లాసో 5th క్లాసో చదువుతుంది. ఆ పాపని క్లాస్ రూమ్లోకి తీసుకొస్తుంది. ఏందని చూస్తే ఆ పాపకి కళ్ళకి కట్లు కట్టున్నారు. ఆమె వచ్చి హిందీలో మాట్లాడుతుంది. పిల్లలందరికీ, ఆ క్లాసులో ఉన్న పిల్లలకి చేతులు పైకెత్తి చెప్తుంది. ఏమనంటే, నా బిడ్డ సెల్ ఫోన్ చూసి 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 ఆ కన్ను, నల్ల కన్ను కరిగిపోయిందట, చూపు పోగొట్టుకునింది. అమ్మా, మీ అందరికీ దయచేసి చెప్తున్నాను పిల్లలారా, మీరు ఫోన్ జోలికి వెళ్ళొద్దని దండం పెట్టి మరి చెప్తుంది. ఏంటినంటే, ఆ పాప చేతిలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే సెల్ ఫోన్ ఉండాలి. అదొక పిల్లలకి అదొక వ్యసనం. ఫస్ట్ అది ఫ్యాషన్గా ప్రారంభమైంది. రాను 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 ఏమైపోయిందంటే, ఆ గుండెకాయ లేకపోయినా బ్రతకతాడు కానీ మనిషి ఇప్పుడు గుండెల మీద సెల్ ఫోన్ లేకపోతే అంతే, బతుకులేదు. అంత లోబడిపోతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బానిసత్వంలో, వ్యసనాల్లో పడిపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. బాగా త్రాగుతూ ఉంటారు. వాళ్ళని అడగండి, త్రాగి త్రాగి త్రాగి
మొట్టమొదటిగా శరీరంలో ఏ అవయవము మీదకి దాని ప్రభావం వస్తుందంటే లివర్ మీదకి వస్తుంది. లివర్ మీద ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా అతడు దినములు లెక్క పెట్టుకోవాల్సిందే. తనకు తెలుసు త్రాగుతుంటే ఆ ప్రభావం లివర్ మీద పడుతుంది, హఠాత్తుగా చనిపోతాడని తెలిసినా కూడా ఆ వ్యసనం నుంచి బయటికి రాలేకపోతున్నాడు. మరి కొంతమందికి ఈ కడవరి దినాలు బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. మొన్న మునుముడి బస్ స్టాండ్లో షర్బత్ తాగుతుంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఎవరికో చెప్తున్నాడు, అరే 12,000 डाल రే ఫిర్ దే తుమ్ రే తుమ్ నాకు అంటున్నాడు. 12,000 వేరే ఫోన్లో ఒకే ఒక జాక్ పట్టు కొడతాను రా అంటున్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఈ మాటలు? అతను ఉర్దూలో మాట్లాడుతూ నాకు అర్థమవుతుంది. 12,000 ఈరోజు ఎలాగైనా సరే 62,000 వస్తుంది నాకు. రాకపోతే చూడండి, ఆ కుటుంబంలో ఇంట్లో ఉన్న భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తీసుకెళ్ళి అమ్మేసి ఆ వ్యసనము ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బలహీనతల్లో బంధించబడిపోయారు. సులువుగా, అంతే, కష్టంగా కాదు. ఫస్ట్ ఎలా ప్రారంభమవుతుంది? నాకు తెలిసిన స్నేహితుడు ఒకడున్నాడు, దేవుని బిడ్డలారా, పడుగుపాళ్ళు 7th క్లాసు 6th క్లాసు 8th క్లాసు ఆ సమయంలో వాడు నేర్చుకున్నాడు సిగరెట్ తాగడం. చాలా ఫ్యాషన్గా తాగుతాడు వాడు. నోట్లో పీల్చుకుని ముక్కులో నుంచి పొగ వదులుతాడు, సిగరెట్ అట్టి ఇటు తిప్పుతాడు. అప్పుడప్పుడు అంటాడు, నేను రజనీకాంత్ అంటాడు. లాస్ట్కి ఏమైపోయిందంటే దేవుని బిడ్డలారా, అది ఒక భయంకరమైన వ్యసనం. వానికి పెళ్ళి 2 ఆడపిల్లలు, నాకు చాలా దగ్గరగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే టీబీ వచ్చేసి అయినా కూడా దాన్ని వదులుకో. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ భార్య ఏడ్చి, అన్న మీరైనా చెప్పండి అన్న, ఈయన దీన్ని మానుకోలేకపోతున్నాడన్నా. నిజమే, 6 అంగుళాల సిగరెట్ 6 అడుగుల మనిషిని ఉంచి పారేసింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా, చాలామంది అనేక రకములైన బలహీనతల్లో బంధించబడిపోయినారు. కట్టుకున్న భార్య ఆ బంధకముల నుంచి వెలుపలికి తీసుకురాలేకపోతున్నారు. కన్న తల్లిదండ్రులు వెలుపలికి తీసుకురాలేకపోతున్నారు. స్నేహితులు, బంధువులు వెలుపలికి తీసుకురాలేకపోతున్నారు. ఆ వ్యక్తి కూడా ఆశపడతాడు ఒక్కొక్క సమయంలో, ఏంటి బ్రతుకు, నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఈ బ్రతుకులో నుంచి నేను బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ బయటికి రాలేకపోతున్నారు. అయితే దేవుని బిడ్డ, ఈ మాట వింటున్నా నీవు ఎటువంటి బలహీనతలు బంధించబడి ఉన్నా సరే, ఈ మాట జాగ్రత్తగా విను సహోదరుడా. అదేంటంటే, యేసు వైపు ఒక్కసారి చూసావంటే, ఆయన సిలువ వైపు చూసావంటే, సిలువలో ఆయన త్యాగాన్ని చూసావంటే, సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని చూసావంటే, ఆయన బలియాగాన్ని చూసావంటే, దేవుని బిడ్డ, ఎంత బలమైన బంధకమైనా సరే అందులో నుంచి సులువుగా నువ్వు విడిపించబడి రక్షించబడతావు. అందుకే పౌలు చెప్తున్నాడు, హెబ్రీ సంఘస్థులారా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మీరు ఒకసారి చూడండి. ఎందుకు చూడాలయ్యా? సులువుగా చిక్కులు పెట్టే పాపములో నుంచి మీరు విడిపించబడతారు. అది ఎంత ఘోరమైన పాపపు కోపమైనా సరే, ఆ కోపములో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి వ్యక్తి ఈ రాత్రి దేవుని బిడ్డ నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఏ బలహీనత లేదో. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తే, ఈ 33.5 సంవత్సరములో ఎక్కడ ఒక పొరపాటు లేనివాడో, మచ్చలేనివాడు. దేవుని బిడ్డ, ఆయనను వెంబడించారు కొంతమంది, ఆయనలో ఏదైనా పొరపాటు కనబడుతుందేమోనని.
వారు వెతికినా కూడా ఆయనలో ఏ బలహీనత, ఏ పొరపాటు కనబడలేదు. చివరికి ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలుగుతారా? ఎందుకంటే అంత పరిశుద్ధుడు ఆయన, అంత పవిత్రుడు. అందుకే దేవుని బిడ్డ, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు గనుక పాపములో పట్టబడి ఉన్న వ్యక్తిని విడిపించుటకు, విడుదల కలుగు చేయుటకు ఆయనకు సంపూర్ణమైన అధికారము, ఆధిపత్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన వైపు చూస్తే నీ జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే విడిపించబడి, రక్షించబడి ఆయన సన్నిధిలో నీవు ఉండగలుగుతావు. అయితే ఎప్పుడు ఆయనను మనం చూడగలుగుతాము? పౌలు, బాగా వినండి, పౌలు చెప్తున్నాడు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపపు బంధకాల నుంచి విడుదల పొందుతాను. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు యేసు వైపు చూడగలుగుతాడో అని అంటే అక్కడ చెప్తాడు, గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మిమ్మల్ని ఆవరించగా అప్పుడు మీరు యేసు వైపు చూస్తారు. హల్లెలూయా. ఊరకనే చూడమంటే చూడరు, ఊరకనే చూడమంటే చూడరు. దేవుని బిడ్డలారా, సాక్షి సమూహము అనగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి దేవుడిగా సేవిస్తూ, ఆరాధిస్తూ, వారి వారి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి మనం వినినప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు తిరగగలుగుతాం యేసు వైపు, అప్పుడు తిరగగలుగుతాము సిలువ వైపు, అప్పుడు చూస్తాము యేసుక్రీస్తు యొక్క త్యాగము, ఆయన బలి, ఆయన ప్రేమ, ఆయన కనికరాన్ని అప్పుడు చూడగలుగుతాం. కానీ మామూలుగా చూడాలంటే మాత్రం చూడలేము. ఎప్పుడు చూస్తామట? గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో ఒక గొప్ప వ్యక్తి, అతని సాక్ష్యము ఈ రోజున మనలందరినీ మేఘము వలె ఆవరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి? చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వాక్యం. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని మీరు ఆలోచన చేశారా? మిమ్మును కన్న శారమ్మను గూర్చి మీరు ఆలోచన చేయండి. చాలమ్మా. చూడండి, యెషయా ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూడాలని, దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క సాక్ష్యాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? మీ తండ్రి అయిన ఇశ్రాయేలులారా, మీ తండ్రి అయిన అబ్రహామును గూర్చి ఆలోచన చేయండి. మిమ్మల్ని కన్నా శారమ్మను గూర్చి ఆలోచన చేయండి. ఏమని ఆలోచన చేయాలి? నేను అంటాను, యెషయా ప్రవక్త ప్రవచించగానే ఇశ్రాయేలీయులు ఆలోచించారు. ఎవరి గురించి? వాళ్ళ పితరుడైన అబ్రహాము, శారమ్మను గురించి. ఏమని ఆలోచించుంటారు? అరే, సైన్యములకు అధిపతి అగు యెహోవా మన పితరుడైన అబ్రహామును దర్శించినప్పుడు ఆయన 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు. మన శారమ్మకు ఒక 10 లేదంటే ఒక 5 సంవత్సరాల ఇంచుమించు 75-65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు దర్శించి వారికి వాగ్దానం చేసి, అర్థమవుతుందా, మిమ్మల్ని గొప్ప జనంగా మారుస్తానని చెప్పాడు. అయితే ఆ వాగ్దానము జరిగించబడడానికి 25 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాల వయసులో, శారమ్మకు 90 సంవత్సరాల వయసులో గర్భము ధరించి
ప్రభు వాగ్దానం చేసినట్లుగా ఓ చక్కటి కుమారుని కనింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళ ఆలోచన మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరో ఇశ్రాయేలు ప్రజలు. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, నిజమే. మన పితరుడు అబ్రహాము ఎప్పుడు కన్నాడు చరిత్రలో చూశారు. ఆయనకు బిడ్డ ఎప్పుడు కలిగారు? ఆయనకు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే అప్పటికే ఓ 25 లేదా 20 కర్మంత్రాలు జరిగిపోవాలా, చనిపోయి ఉండాల. కాటికి కాలు చాపిన వయసు, అది నడవలేని వయసు, శరీరం అంతా బలహీన పడిపోయిన వయసు. అటువంటి వయసులో ఒక బిడ్డకు జన్మనివ్వగలిగారంటే వాళ్ళు కాదు కానీ వాళ్ళ పట్ల కార్యం చేసిన మన దేవుడైన యెహోవా. అయితే ఆ కార్యం చేయడానికి దేవుని బిడ్డల యెహోవా చేసిన అబ్రహాముకు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం. జీవము కలిగిన దేవుడు ఏం చెప్తే ఆ మాటను పట్టుకున్నవాడు, ఆ మాటను నమ్మినవాడు, ఆ మాటను విశ్వసించిన వాడు, ఆ మాట చొప్పున నడుచుకున్నవాడు ఎవరంటే అబ్రహాం. కాబట్టి జీవము కలిగిన దేవుడు వారి పట్ల ఒక గొప్ప అద్భుతమైన కార్యము, సంపూర్ణమైన వృద్ధాప్యములో ఉన్నప్పుడు వారికి ఒక బిడ్డను జీవము కలిగిన దేవుడు అనుగ్రహించాడు. అటువంటిది మన జీవితాల్లో ఉన్న సమస్యలు ఆయన తొలగించలేడా? మనకున్న కష్టాలను తొలగించలేడా? మన కన్నిటిని తొలగించి నాట్యముగా మార్చలేడా ఆయన? అప్పుడు అద్భుతమైన కార్యములు చేసిన దేవుడు ఇప్పుడు మన జీవితాల్లో చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అయితే అట్టి కార్యములు మనలో జరగాలంటే మనలో ప్రభునందు విశ్వాసం కలగాలి. చూడండి ఆ అబ్రహాం యొక్క సాక్ష్యము ఇశ్రాయేలులను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో, ఏ విధంగా బలపరుస్తుందో, ఏ విధముగా నడిపిస్తుందో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఇప్పుడు చదువమ్మ తర్వాత అబ్రహాము అతడు ఒంటరి మొదటి నుంచి చదువున్నాను. నీ తండ్రి అయిన అబ్రహామును గూర్చి ఆలోచించుడి. మిమ్మును కన్నా శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని అదిగో పెక్కు మంది అగునట్లుగా చేశాడట. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును గూర్చి ఆలోచించమన్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా అసలు విషయం చెప్తున్నాడు. ఏమని? అబ్రహాము ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి అతనిని నేను ఆశీర్వదించగా అతడు ఒకప్పుడు పిల్లలు లేనివాడు, ఇప్పుడు అతడు ఏమయ్యాడంటే ఒక పెద్ద జన సమూహముగా మారిపోయాడు. ఆమేన్. అక్కడ దేవుడు మాట్లాడిన మాట నేటి వరకు ఆ మాట నెరవేర్పు మనం కనులారా చూడగలుగుతున్నాం. అబ్రహాం ఒక్కడే, ఆయనలో నుండి వచ్చిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఈ రాత్రి దేవుని బిడ్డ అబ్రహాం యొక్క సంతానమే. ఒంటరిగా ఉన్న అబ్రహాము ఇప్పుడు అనేక జనములు, లెక్కలేనంత విస్తారమైన జనములకు ఏమై కూర్చున్నాడు ఆయన ఇప్పుడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడట? ధనవంతుడు ఎక్కడున్నాడు? అక్కడి నుండి అబ్రహాముని ఏమని పిలిచాడు?
ఏమండి అబ్రహాము గారు అనలేదు, ఏమన్నాడు? నా తండ్రి అయిన అబ్రహామా. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము కాలం ఎక్కడ, యేసు ప్రభు కాలం ఎక్కడ? కానీ అప్పటి నుండి నేటి వరకు దేవుని బిడ్డలారా, జక్కయ్య దగ్గరకు రాగా అక్కడ కూడా అబ్రహాము పేరు, అబ్రహాము కుమారులు కుమార్తెలు. ఇప్పుడు కూడా ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని అంగీకరించిన మనం అందరం కూడా ఎవరిమి? అబ్రహాము యొక్క సంతానమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, అంత ఉన్నతమైన స్థాయికి ఎవరు తీసుకెళ్లారు అబ్రహామును? ఎవరు తీసుకెళ్లారు? సైన్యములకు అధిపతియగు యెహోవా ఎక్కువ మందిగా మార్చేశాడు. అనేక జనములకు తండ్రిగా ఉండునట్లుగా అబ్రహాముని యెహోవా ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము అభివృద్ధి చెందాడని చెప్పాలి. అబ్రహాము ఫలించి అభివృద్ధి పొంది యావత్ ప్రపంచమంతా నలు దిశలో విస్తరించబడిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇండియాలో ఎత్తుకో, అమెరికాలో ఎత్తుకో, ఇంకొక ఎక్కడ సరే ఎక్కడైనా బైబుల్ ఓపెన్ చేస్తే అబ్రహాం పేరు చదవాల్సిందే. ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ అబ్రహాం యొక్క కుమారులు కుమార్తెలే. నేను అంటాను, అంత గొప్పగా అభివృద్ధి పొందడానికి, విస్తరించబడడానికి, ఫలించడానికి కారణం ఏంటి అని అంటే యెహోవా అతనిని ఏం చేశాడంటమ్మా? చెప్పాలి గట్టిగా. ఆశీర్వదించగా అతడు పెక్కు జనంగా మారిపోయాడు. అభివృద్ధి మొదలైంది. రాత్రి దేవుని బిడ్డలారా, ఈ మాట వింటుండగా నీవు కూడా అబ్రహాము వలె ఫలించాలి, అబ్రహాము వలె అభివృద్ధి చెందాలి, అబ్రహాము వలె నలు దిశలో విస్తరించబడాలి. ఏ విషయంలో? మొట్టమొదటిగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆరోగ్యపు విషయంలో, నీకు జీవనోపాధిగా నువ్వు చేస్తున్న పనులు కానీ, వ్యవసాయము కానీ, దేవుని బిడ్డలారా కొట్టాలలో ఉప్పు కొట్టాలలో కానీ దేంట్లోనైనా సరే నువ్వేమవ్వాలంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడాలి. అదేవిధంగా దేవుని బిడ్డ నీ ఆరోగ్యపు విషయంలో కానీ, నీ కుటుంబంలో నీ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, నీ భర్త నీ భార్య విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నువ్వు ఫలించి అభివృద్ధి పొంది నలు దిశల దేవుని బిడ్డ విస్తరించబడాలి. అలా విస్తరించబడాలంటే ఏమవ్వాలి? స్టార్ తిరిగిందని చెప్పకూడదు. ఆవిడ స్టార్ తిరిగిందండి. ఏం తిరిగింది? ఆ గొప్ప కుబేరుడైపోయాడు. ఈ స్టార్లు గేర్లు కాదు, సర్రంటి దిగిపోతాయి స్టార్లన్నీ. అర్థమవుతుంది? జీవము కలిగిన దేవుడు ఆశీర్వదిస్తే, చెప్పండి ఏం చేయాలి? ఆశీర్వదిస్తేనే నీలో అభివృద్ధి ప్రారంభమవుతుంది, ఫలింపు ప్రారంభమవుతుంది, విస్తరణ నీలో కలుగుతుంది. దేవుని బిడ్డ అయితే ఈ రోజున అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి దేవుని బిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబ స్థితిగతిని ఆయన ఎరుగున్నాడు. పైకి గంభీరంగా కనబడుతున్నావు కానీ లోపల కుటుంబ సమస్యల్లో, ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మనస్పర్ధలు, వీటన్నిటిని బట్టి లోపల నలిగిపోతూ కృంగిపోతూ పైకి భీకరంగా కనబడుతున్నా లోపల కృంగిపోతూ ఉన్నావు దేవుని బిడ్డ. అందుకే రోజున నీ స్థితిని చూసి యేసు ప్రభు కనికరపడ్డాడు. నీ గ్రామాన్ని, నీ యొక్క నువ్వు నివసిస్తున్న ప్రాంత ప్రజలను ప్రభు కనికరించాడు దేవుని బిడ్డ. అందుకే అనుకోని విధంగా ఈ రాత్రి ఇక్కడ ఈ సువార్త కూటాన్ని ఏర్పాటు చేసి ఈ మాట వింటున్న నీతో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డ నిశ్చయముగా ఈరోజు నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా.
ఆయన ఆశీర్వదిస్తే నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నీలో ఫలింపు, అభివృద్ధి, విస్తరణ కలుగుతుంది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. అయితే అబ్రహామును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? అక్కడ ఇంకోసారి చదువుమా. తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా, అతడు ఏమై ఉన్నాడంటమ్మా? ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని. చాలు చాలు చాలు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి నా వైపు చూస్తూ గమనించాలి. అబ్రహామును సైన్యములకు అధిపతి యెహోవా చూడగా అబ్రహాం ఎలా ఉన్నాడంటమ్మా? ఆల్రెడీ వివాహం అయింది కదా, ఒంటరిగా ఎందుకున్నాడు? ఇంట్లో ఏం గొడవ పడిందో తెలియదు, పాపం తిట్టుకున్నారు, అరుచుకున్నారు, ఏమో తెలియదు. కానీ ఆ సమయంలో అబ్రహాం ఎలా ఉన్నాడటమ్మా? ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడు? నా భార్య నా మాటని లేదు, ఈ సమస్యను అధికం చేసింది, ఏదైనా తాగి చచ్చిపోతాము, ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకోలేదు. దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉండడం అనేది, ఒంటరితనంలో దేవుని బిడ్డ ఒక అనుభవం దాగింది. ఏంటి అనుభవం అంటే మీకు చెప్తాను. యాకోబు తన మామింటి నుండి తండ్రి ఇంటికి బయలుదేరాడు. 4 భార్యలు, గంపడి పిల్లలు, సక్రంగా వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు, అంతమంది అయిపోయినారు. అంత విస్తారమైన గొర్రెలు, దాసులు. ఎట్లా ఉన్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు ఒక గొప్ప కుబేరుడు. ఆయన అనుకుంటున్నాడు, అన్న 4 దిక్కులు 4 భార్యలు ఉన్నారు, గంపటి పిల్లలు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది, ఇక నా జీవితానికి ఇక లోటు లేదు అనుకుంటుండగానే అన్నను గురించి విని, గమనించండి, రేవు దగ్గర భార్యను అవతలకు పంపించాడు, పిల్లలను పంపించాడు, దాసులను, ఆస్తిపాస్తులన్నిటిని పంపించి ఏమయ్యాడట చెప్పాలి? ఒంటరి, బాగా వినాలి, నా వైపు చూస్తూ వినాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అమ్మా? ఎండకి మాటలు సరిగా రావట్లేదే, కుసుకుస్ అంటున్నారు, బాగా చెప్పట్లేదే అమ్మా? కాదు, ఎవరైనా చెప్పండి. ఒంటరిగా ఉన్నందువల్ల యాకోబుకి ఏం కలిగింది? దైవ ప్రత్యక్షత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా ఎలా కనబడ్డాడు యాకోబుకి? ఒక నరుడిగా కనబడ్డాడు. నేను చెప్తున్నది వాస్తవమా కాదా? ఒంటరిగా ఉన్నాడు. భార్యలు ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షత కలగల. స్వరం అయితే విన్నాడు కానీ దైవ ప్రత్యక్షత కలగలేదు. దేవుని బిడ్డలారా, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా భార్యలను, ఆ పిల్లలను, ఆస్తిపాస్తులను అంతా పంపించిన తర్వాత అక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఒక్కసారి కళ్ళు మూసి తెరిచి చూసే లోపల జీవము కలిగిన దేవుడు ఒక నరుడుగా యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డ, యాకోబు గుర్తించగలిగినంత దాన్ని ఇంకా నేను వర్ణించలేను. ఆ మాటను చదివినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నరుని రూపంలో ఉన్నాడు కదా దేవుడు, యాకోబు ఎలా గుర్తించగలిగాడో? ఒక ఎవరో వ్యక్తి అనుకుని ఉండొచ్చు కదా, మరి ఆ వ్యక్తే నా దేవుడు ఆయనే అని చెప్పి ఆయన్ని గుర్తించి ఆయన పాదాల మీద పడగలిగాడు. దేవుని బిడ్డ, యాకోబు గుర్తించగలిగినంత రూపాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు. నరునిగా ఉన్నప్పుడు కూడా ఇంకా నేను దాన్ని వర్ణించలేనంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన నా దేవుడని గుర్తించగలిగినంతగా యాకోబుకు యెహోవా ప్రత్యక్షమవగా, అప్పుడు ఆయన పాదముల మీద పడి రాత్రంతా పెనుగులాడి ఉదయకల్లా
దేవుని బిడ్డ అతని జీవితాన్ని మార్చగలిగిన గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు కూడా దేవునికి ఒంటరిగా కనబడాలి. అమ్మో, ఒంటరిగా కనబడడం అంటే ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు తల్లిలారు. ఒంటరిగా 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 అంటే అమ్మా చెప్పండి. మన ఆత్మీయ జీవితంలో ఒంటరిగా చేయదగినది ఏంది? ప్రార్థన, 2 బైబిల్ రీడింగ్. ముఖ్యంగా ఒంటరిగా ఉండడం అంటే దేవుని బిడ్డ ప్రార్థన చేయడం. నువ్వు ఒంటరిగా ఉండడం ఆయన చూడాలి అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థనలో పెనుగులాడడము ఆయన చూడాలి. నీ ప్రార్థన ఆయనకు వినపడాలి. నీ ప్రార్థన ఆయన సన్నిధికి ఎక్కి వెళ్ళాలి దేవుని బిడ్డ. అప్పుడు ఆయన తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము శారముతో గడిపిన సమయం కన్నా కూడా అబ్రహాము బలిపీఠము దగ్గర బలిని అర్పించి యెహోవా నామములో ప్రార్థన చేసిన సమయమే ఎక్కువ. ఈ రోజున దేవుని బిడ్డ, జీవము కలిగిన దేవాది దేవుడిని యేసు ప్రభుని నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన దృష్టికి నువ్వు ఒంటరిగా కనబడాలి. అనగా నువ్వు ఆయన పాదముల యొద్ద మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి ప్రాధేయపడ్డావు సహాయము చేయమని. ఈ రాత్రి అంటాను, దేవుని బిడ్డ యేసు ప్రభు పాదాల దగ్గరకు రా. ఆయన పాదములతో పాడి నీ కుటుంబాన్ని గురించిన పరిస్థితులు ఆయనకు తెలియపరచు. నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో ఆయనకు మొరుపెడితే చెవియొగ్గి ఆలకించి నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే ఈ రోజున నువ్వు ఒంటరిగా కనబడతావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా అంటే నువ్వు ప్రార్థనలో గడిపితే ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తాడు. రెండవదిగా ఒంటరిగా చూసి తర్వాత ఏం రాసింది అక్కడ చదువు. మళ్ళా చదువు. అతడు ఒంటరి అయి ఉండగా అదుగో, హల్లెలూయా, హల్లెలూయా, అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడాలంటే 1 ఒంటరిగా ఉండాలి, అనగా ప్రార్థన చేయాలి. 2 అబ్రహాముని ఏం చేశాడట? దేవుడు పిలిచాడు. అబ్రామా ఎక్కడా? హారానులో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా యెహోవా అబ్రాముని పిలిచాడు. అప్పటికి అబ్రహాము కాదు, ఆయన అబ్రాము అని పిలిచేవాళ్ళు. దేవుడు అబ్రామును పేరు పెట్టి పిలిచాడు. అబ్రామా, అయ్యా ఎవరు నన్ను పిలుస్తున్నారు? నీవు నిలుచున్న భూమిని, చూస్తున్న ఆకాశమును, సకల సృష్టికి కారణభూతుడని నేనే సృష్టికర్తను. అయితే నన్ను పిలుస్తున్నావు ఎందుకో? ఇదిగో నా మాట నువ్వు కానీ విన్నావంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటయ్యా అది? నీవు హారానును విడిచి నేను చూపించే కనానుకు కానీ వెళ్ళావంటే అక్కడ నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నేను అంటాను, అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డా లేదా? ఎలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 11వ అధ్యాయము 8వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం.
అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడి రాత్రి నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని బిడ్డ, నిన్ను ఆయన పిలుస్తూ ఉండగా ఆ పిలుపుకు నువ్వేమవ్వాలి? చెప్పాలి, ఏమవ్వాలి? లోబడాలి, 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 లోబడాలి. ఈ రాత్రి ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్నే ఆయన పేరు పెట్టి మరీ పిలుస్తూ ఉన్నాడు. నిన్నే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను పిలవడానికే ఈ కూడికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. నిన్ను పిలుస్తున్నాడు. మనుషులు కాదు నిన్ను పిలుస్తున్నది, శక్తులు కాదు. నీ కొరకు సిలువను మోసి రక్తాన్ని కార్చి మరణించి 3వ రోజున సజీవుడిగా లేచిన నిజ దేవుడైన యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డ, రా, నా ఎద్దుకు రా. ఇంకా ఎంతకాలమో నువ్వు ఆ శాపగ్రస్తమైన బ్రతుకులో ఉంటావు? ఇంకా ఎంతకాలము కన్నీళ్ల మధ్యలో కృంగిపోయి ఆ బ్రతుకులో నీవు ఉంటావు? ఇంకా ఎంతకాలము తీరని వ్యాధుల చేత బాధపడుతూ నలిగిపోతావు? ఇంకా ఎంతకాలము కుటుంబముల అసమాధానాలతో అల్లరిపాలైపోయిన జీవితంలో నీవు ఉంటావు? రా, నా ఎద్దుకు రా, నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడమ్మా. అయితే ఆ పిలుపు నువ్వు వింటూ ఉండగా, ఆ పిలుపు నీవు వింటూ ఉండగా అర్థమవుతుందా? ఆ పిలుపుకు లోబడాలి. ఈ మాట వినేటప్పుడు మీకు ఒక అనుమానం, డౌట్ కూడా రావచ్చు. అమ్మా, ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. ఎవరి ద్వారా పిలిచాడు? కిరణ్ ద్వారా నన్ను పిలుస్తాడా? అన్నగారు పిలిచేది నాన్న, నేను కాదు. దీనికి ఒక విషయం చెప్తాను. సమూయేలు మందసం దగ్గర పడుకొని నిద్రపోతున్నాడు. సమూయేలు అని ఎవరు పిలిచారు? దేవుడు. సమూయేలు లేచి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళా. ఎందుకు ఏలీ దగ్గరికి వెళ్ళాడు? ఆయనతో మాట్లాడిన స్వరం, ఆయనతో మాట్లాడింది దేవుడే సమూయేలుతో. కానీ ఆ స్వరం ఎలా ఉంది చెప్పాలి? దైవజనుడైన ఏలీ స్వరంలాగానే ఉంది. రెండోసారి పిలిచాడు, మరలా ఎక్కడికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మాట, దేవుని పిలుపు సేవకుని స్వరములో నుంచే మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే రాత్రి దేవుని బిడ్డ, నేను కాదు, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నీవు తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఈ రోజున ఆయన నిన్ను పిలుస్తూ ఉండగా ఆ పిలుపుకు నీవు లోబడాలి, ఆయన వద్దకు రావాలి. ఎప్పుడు లోబడ్డాడంటే అబ్రహాము, ఇంకొకసారి చదువు, విశ్వాసమును బట్టి మొదటి నుంచి చదువు. అబ్రహాము పిలువబడినప్పుడు అదుగో దేవుని యందు నిలిపిన విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి చాలమ్మా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి. అబ్రహాము పిలువబడ్డాడు, ఆ పిలుపుకు లోబడి దేవుడు చూపించిన కనానుకు వెళ్ళాడు. దేనిని బట్టి లోబడ్డాడు? విశ్వాసమును బట్టి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, నన్ను పిలుస్తున్నది యేసు ప్రభు అని ఆయన యందు విశ్వాసము ఉంచి, ఆయన యందు నమ్మికను ఉంచి, ఆయన యందు దేవుని బిడ్డ విశ్వాసాన్ని నిలిపితే నువ్వు ఆ పిలుపుకి ఏమవుతావు చెప్పాలి. విశ్వాసము లేకపోతే రాలే. యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండ మీద నుంచి ఎక్కి యెరూషలేము పట్టణంలో ఉన్న యూదులను చూసి ఆ పట్టణాన్ని పిలిచాడు. యెరూషలేమా, యెరూషలేమా, నా యుద్ధకు రండి,
కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల క్రింద భద్రపరుచుకుంటుందో అలాగనే నేను మిమ్మల్ని భద్రపరుచుకుంటాను రండి అంటే వచ్చారా? యెరూషలేములో ఉన్న వాళ్ళు వచ్చారా? ఎందుకంటే యేసునందు విశ్వాసం లేదు వాళ్ళకు. వాళ్ళు వడ్లవాణి కుమారుడని మరియమ్మ కుమారుడని వాళ్ళతో ఉన్నవాళ్ళు ఆయన సహోదరులు కదని అపనమ్మకంతో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క పిలుపును విని లోబడి రాలేకపోయారు. అయితే ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను పిలుస్తున్నది యేసు క్రీస్తు ప్రభు అని ఈ రాత్రి నువ్వు విశ్వసించితే ఆ పిలుపుకు లోబడి సరాసరి ఆయన పాదాల యొద్దకు నీవు రాగలుగుతావు. యేసు ప్రభు ఎరుకో పట్టణంలోకి వెళ్తుంటే పుట్టుకతో గ్రుడ్డివాడు, ఏం పేరు ఆయన పేరు? భర్తిమై. యేసు వెళ్తున్నాడన్న సమాచారాన్ని విని కేకలేశాడు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించవా, నన్ను కరుణించవా. వెంటనే ప్రభు ఆయన పిలిచాడు. ఎవరి ద్వారా? తన సేవకులు. వెళ్ళంటాడు, సహోదరుడా భయపడకుము, ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నా. ఆ పిలుపు అతడు విశ్వసించాడు కాబట్టి గుడ్డివాడైన సేవకుల సహాయముతో యేసు ప్రభు ఎత్తుకొచ్చాడు. వచ్చినందువల్ల పుట్టుకతో ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్య అంధకారం, గుడ్డితనము తొలగిపోయి చక్కటి చూపును కలిగి దేవుని బిడ్డలారా అతని జీవితాన్ని కొనసాగించాడు. ఈ రోజున యేసు ప్రభు నిన్ను పిలుస్తుండగా ఆయన యందు ఆ విశ్వాసం ఉంచితే పిలుపుకు లోబడగలుగుతావు. ఆయన నమ్మకపోతే ఆయన పిలుపును నువ్వు అంగీకరించలేవు. నిన్నటి దినం ముందు నేను ఒక సహోదరుడు ఫోన్ చేశాను, అయ్యా రేపు ప్రభు బలారాధన ఉంది, రా దేవుని మందిరానికి రా అని అంటే అంటాడు, ఖచ్చితంగా వస్తానన్నా. మామూలుగా వస్తాను అని ఉంటే బాగుండేది, నమ్మేసి ఉండేవాడిని. ఆయన ఖచ్చితంగా వస్తానన్నా అన్నాడు. అప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చేసింది. అంటే పిలిచేది ఎవరు అనుకున్నారు అమ్మా? ఎవరు? దేవుడు ప్రేరేపిస్తే పిలిచాడు. ఆ త్రోవ ప్రక్కన పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు పిలవమంటేనే కదా సేవకులు వచ్చి పిలిచారు. వాళ్ళకే వాళ్ళు వచ్చి పిలిచారా? చెప్పాలి. ఈ రోజున దైవజనుడు నిన్ను పిలుస్తున్నాడు, ఒక ప్రార్థనకు, ఒక పరిచర్యకు, ఒక ప్రాంతానికి పిలుస్తున్నాడు. సేవకుడు కాదు, సేవకుని ద్వారా ప్రభువే పిలుస్తున్నాడు. ఆ పిలుపుని సేవకుడు నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు, అంతే. ఆ పిలుపు ప్రభువుదని నువ్వు విశ్వసిస్తే నువ్వు లోబడగలుగుతావు. పిలుపుకు లోబడితే ప్రభు యొద్దకు రాగలుగుతావు. నీ ప్రతి సమస్య పరిష్కారం అయిపోతుంది రాత్రి. అందుకే అబ్రహాము వలె నువ్వు ఆశీర్వదించబడాలంటే 1 ఒంటరిగా ఉండాలి, అనగా ప్రార్థనలో గడపాలి. 2 పిలువబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 3వ మాట, ఇంకొకటి మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము, అదుగో హల్లెలూయా, అబ్రహాములో ఉన్న గొప్ప అనుభవం, ఆశీర్వదించబడుటకు గొప్ప కారణం ఏంటంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పాలి. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆయనకి ఇల్లు వాకిలి లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? మరి దేని కొరకు? భూమి మీద ఉన్న ఇండ్లు, గుడారాలు ఇవన్నీ అశాశ్వతం అని తెలుసు. అయితే ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? పునాదులు కలిగిన పట్టణం, 12 పునాదుల మీద కట్టబడుతున్న మహిమ కలిగినటువంటి నూతన యెరూషలేము పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించాలి అంటే
నువ్వు ఆయన సన్నిధిలో ఎదురు చూసే అనుభవంలోనికి రా. వ్యవసాయకుడు ఇప్పుడంటే బోర్లు వచ్చేసినాయి, అవి ఇవి వచ్చేసాయి. ఒకప్పుడు వ్యవసాయకుడు వ్యవసాయం చేయాలంటే ఎప్పుడంటే అప్పుడు చేయడు. కానీ తొలకరలు అంటారు, వర్షాలకు ముందు ప్రారంభించి నాట్లేసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం కొరకు వ్యవసాయకుడు ఎంత ఎదురు చూస్తాడో. ఎందుకంటే వర్షం వచ్చిందంటే పంట పండుతుంది, పంట పండిందంటే కుటుంబం అంతా సమృద్ధిగా ఉంటుంది. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున వ్యవసాయకుడు వలె నీవు కూడా ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఏమి ఎదురు చూడాలా? ప్రభు వద్దులే, అంత దూరం వద్దులే, ఇంకొంచెం తగ్గండి, అంత దూరం వద్దు. ఏమి ఎదురు చూడాలి? కాదు, దేని కొరకు ఎదురు చూడాలి అమ్మా? దేని కొరకు? ప్రభు ఇవ్వబోయే ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. అబ్రహాంకి ఎదురు చూడడం చాలా సులువుగా నేర్చుకున్నాడు. 75 సంవత్సరాల వయసులో నీకు బిడ్డనిస్తానంటే 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 100 సంవత్సరాలు వచ్చేంత వరకు. వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, ఏంది ఏం అబ్రహాం ఎప్పుడు చూసి నువ్వు ఆకాశం వైపు చూస్తుంటావు. అయ్యా నా దేవుడు నాకు వాగ్దానం. ఏం చేశాడు వాగ్దానం? నాకు ఒక బిడ్డని, ఊరుకో ఈ వయసులో నీకెన్ని బిడ్డ అని ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు. కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించి బిడ్డని ఇస్తానన్న బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నా దేవుని బిడ్డ, యేసయ్య దగ్గర ఏ విషయంలో ఆశీర్వాదాన్ని కోరుతున్నావో ఆ ఆశీర్వాదం నీ తల మీదకు దిగొచ్చేంత వరకు ఎదురు చూడు. వద్దులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకన్నా గాలి చల్లగా మాట్లాడుతుందా? చల్లగా నేను చెప్పినప్పుడు తాకినప్పుడు ఆమెను అనిపిస్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. దేవుని బిడ్డ నిశ్చయముగా జీవము కలిగిన దేవుడిని నేనేం చేస్తాడంటే ఖచ్చితంగా ఈ రాత్రి ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావో దాని కొరకు ప్రభు సన్నిధి ఎదురు చూడు. మాట ఇచ్చి మాట తప్పుటకు ఆయన నరుడు వంటి వాడో కానే కాదు. మోపూర్లో మేము పరిచర్య ప్రారంభించబడినప్పుడు ముగ్గురు వాళ్ళలో ఒకరికి వినబడదు సరిగ్గా. ఒక చిన్న టేబుల్ వేసుకొని ఆ ముగ్గురిని 300 మంది అనుకునేది నేను. 300 మంది అనుకుని ఆ బ్యాండ్ వాయించి ఒక 10-15 పాటలు పాడేవాడు. గొంతు పోయేటట్లుగా అరిసి పాడేవాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరైనా వస్తారని ఆశ. పాటలు పాడి 1 గంట సేపు లేదా 3/4 గంట సేపు వాక్యం చెప్పి వచ్చేది. అట్లాగా 11 నెలలు. అయితే నేను ప్రార్థన చేస్తే ఏం కాదులే నాన్న, ఏం కాదులే, చిన్న కృష్ణ తడిస్తే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 11 నెలలు చూస్తూనే ప్రభువా వాళ్ళే ఉన్నారు. ఏది ఏమైనా మా సేవకుని ప్రేరేపించి ఇక్కడికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మాకు ఇస్తావు ప్రభువా. అడుగుపెట్టిన స్థలాన్ని ఆశీర్వదించు. 11 నెలలు ఎదురు చూసి అన్న అడిగేవాడు, ఎంతమంది వచ్చారు ఈ వారం? అన్న ముగ్గురా అని. ఆయన నేను నిరుత్సాహపడేవాడిని కాదు. అర్థమవుతుందా? 11 నెలలు ఎదురు చూసిన తర్వాత అక్కడ ఒక కూటమి ఏర్పాటు చేశాం. జానన్న చనిపోయిన తర్వాత ఆ కూటమిలో ప్రభు అద్భుతాన్ని చేశాడు. అంతే. 2వ వారం వచ్చే లోపల 17 మంది వచ్చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎదురు చూస్తున్నాం. అక్కడి నుంచి ఇంకా ప్రారంభమైంది. త్వరగా రాకూడదు. ఆ కావులు దాటండి, 6 అడుగులు ఉంటుంది మునక్కాయ చెట్టు. ఇట్టుంటుంది, అది వంకులు తిరిగి అట్టుంటుంది. దాన్ని కోసి నోట్లో పెట్టుకుని ఎదురు కాడ ఉన్నట్టు ఉంటుంది. రుచి ఉండదు, పచ్చి ఉండదు. అదే ఇంట్లో వేసుకొని ఉంటారు చూసారా, అంతున్నా కూడా మునక్కాయ దాన్ని నవిలితే దాంట్లో ఉన్న సారం ఎంత రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది 6 నెలలు 7 నెలలు కదా, ఎన్ని నెలలు, అది ఎట్లా నెల లోపల వచ్చేస్తాడు. ఇప్పుడు మనం తినేవంతా ఏంటమ్మా,
ఇంతంత పెద్ద ఏది పొంతరాలు ఉన్నట్టున్నాయి ఉర్లగడ్డలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము చిన్నపిల్ల కలప్పుడు ఇంతే. ఎన్ని నెలలు ఇప్పుడు వేస్తున్న 2 నెల 1 నెలలో లేదు. అయితేనే కదా మనకు షుగర్లు బీపీలు ఏమి రావడం. అందుకని త్వరితముగా ఏది కాదు, ఆయన ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి చెప్పాలి. 84 సంవత్సరాలు ఎదురు చూసిందమ్మా. ఎవరు? అన్నమ్మ. దీని కొరకు లోకరక్షకుడని యేసును చూడాలి. కానీ ఆమె నిరీక్షణ సిగ్గుపరిచిందా? 84వ సంవత్సరంలో యేసయ్యను కన్నులారా చూడగలిగింది. నాథా, నా ప్రభువా, నా జీవితము ధన్యకరంగా అయిపోయిందయ్యా. ఆమె ఎదురు చూసింది, నిశ్చయంగా యేసును చూసింది. అందుకే రోజున నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రభు సన్నిధిలో ఎదురు చూడు. దేవుని బిడ్డ ఎదురు చూడు. నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ రాత్రి దేవుని బిడ్డ నువ్వు ఆశీర్వదించబడాలంటే 3 విషయాలు. ఒకటి, దాన్ని పట్టుకో. ఒకటి చెప్పాలి, ఒంటరిగా ఉండాలనగా ప్రార్థన చేయాలి. 2 పిలువబడాలి, పిలుపుకు లోబడాలి. 3 ఎదురు చూడాలి. ఎప్పుడు ఈ 3 కార్యాలు జరుగుతాయో నిశ్చయంగా నీవు దేవుని చేత ఏమవుతావు? ఆశీర్వదించబడతావు. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. ఈ రోజున అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదిస్తానన్నారే, అలా ఆశీర్వదించబడాలంటే అప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. నా స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి, ప్రభా